మొట్టమొదటిసారి వరుసగా అందరి చేతన 90% మంది చేత వ్యతిరేకింపబడుతూ అనుకూలురు కరువు అయినటువంటి సందర్భంలో అనసూయ ఇన్స్టా వేదికగా అభిమానులతో ముచ్చటించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పింది. నా దగ్గరకు వచ్చే వాళ్ళతో చక్కగా మాట్లాడతాను, కానీ ఇటీవల ఫ్యాన్స్ అసోసియేషన్ అంటూ వస్తున్న వ్యక్తులు ఎవరో నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది. ఆయన మాటలు కూడా నాకు నచ్చలేదని చెప్పింది. పురుషుల్ని ఎందుకు విలన్స్గా చిత్రీకరిస్తున్నారు, కొంతమంది ఎంతో దయాద్ర హృదయంతో ఉంటారు కదా, ఫెమినిజం ఎక్కడుంది అని ప్రశ్నిస్తే నేను ఫెమినిస్టే కానీ పురుషుల వ్యతిరేకిని కాదని చెప్పుకొచ్చింది. చాలామంది మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారు కదా, మీకు బాధ లేదా అంటే బాధ ఉంది. నేను అన్నది ఒకటి, అక్కడ చర్చ మరొకటి, అది తప్ప అన్నీ చర్చ జరుగుతున్నాయి. నాకు ఎంతోమంది తోడుగున్నారు, నేను గౌరవంగా ఉన్నా, వాళ్ళ కర్మకాళ్ళని వదిలేద్దామని చెప్పుకొచ్చింది. మీరు ఎందుకు అసలు వివాదాల్లో తలదూరుస్తారని, నేను ఎప్పుడు వివాదాల్లోకి వచ్చానని నా అభిప్రాయం చెప్పాను, దాన్ని ఇతరులు వివాదం చేశారని చెప్పుకొచ్చింది. ట్రోల్స్ కారణంగానే మీరు ఈ మధ్య చీరలు కడుతున్నారు, నా ఫ్రెండ్ అంటున్నారంటే నా తరపున వాళ్ళకి 2 ముట్టికాయలు వేయండి. నాకు చీరలు అంటే ఇష్టం, అట్లాగే ఫ్యాషన్ డ్రెస్సులు అన్నా కూడా నాకు ఎప్పుడు ఏది వేసుకోవాలనిపిస్తే అది వేసుకుంటా, ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. శారీ స్టోర్ ప్రారంభోత్సవాన్ని చీర కట్టుకుని వెళ్తాను, గత 10 ఏళ్ళుగా ఇదే చేస్తున్నా, ఈ విషయం మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి అని చెప్పుకొచ్చింది. శివాజీ చెప్పింది కరెక్టే మేడం, కానీ ఆ 2 పదాలు వాడకుండా ఉండాల్సిందని నా అభిప్రాయం. మీరేమంటారంటే శివాజీ గారు ఎంతో కష్టపడి మంచి పాత్రలు చేసి అందరూ ఆయన మాటలు వినే స్థాయికి వచ్చారు. సినిమా వరకే ఆ పాత్ర ప్రభావం ఉంటే బాగుంటుంది, సినిమాలోని పాత్రను నిజ జీవితంలోకి తీసుకురావద్దు. మహిళల భద్రత గురించి మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలు వాళ్ళకి నచ్చినట్టు ఉండనివ్వండి, వీలుంటే తోడుగా ఉంటామని హామీ ఇవ్వండి అని చెప్తే బాగుండేదని నా అభిప్రాయం అని చెప్పుకొచ్చింది. లేకపోతే మీ శక్తి సమయాన్ని ఇలాంటి వాటికి ఉపయోగించడం సరైందేనా అని ప్రశ్నిస్తే కొందరు నన్ను ఇలాంటి వ్యవహారాల్లోకి లాగినప్పుడు నేను కూడా ఇలాగే ప్రశ్నించుకుంటా, కానీ ఇది డెస్టినీ, నేను కారణం జన్మడాలని అనుకుంటా, నేను ఏదైనా పాజిటివ్గా తీసుకుంటా, నా అభిప్రాయం తప్పకుండా చెప్తా, డీల్ చేయాల్సిన వాళ్ళు ఉంటే చేస్తా, లేకపోతే వదిలేస్తాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చింది. వాళ్ళే పోతారని చెప్పుకొచ్చింది. అలాగే మిమ్మల్ని బుల్లితెర మీద మిస్ అవుతున్నాం, ప్రాజెక్టులు ఏమీ లేవంటే నేను కూడా టీవీని మిస్ అవుతున్నా, త్వరలోనే వస్తానని చెప్పుకొచ్చింది. అటెన్షన్ కోసం సంబంధం లేకుండా అన్ని విషయాలు కలువ చేసుకుని పరువు తీసుకుంటున్నారు, అవసరమా అంటే ఇక్కడ ఎవరు పరువు పోయింది, నా పరువు నా దగ్గరే భద్రంగా ఉంది, నేను ఎప్పుడు నెగిటివ్ అవ్వలేదు, మీరు ఏదో లోకంలో ఉన్నారని వివరణ చెప్పుకొచ్చింది. మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటే మీ ఆయన ఏమీ అన్నారంటే భారతీయ నారి తెలంగాణ బిడ్డ అని చెప్పుకున్న ఒక ఆవిడ ఇటీవల నన్ను బాగానే ఇమిటేట్ చేశారు, నా భర్త పిల్లలను ఇలాంటి విషయాలకు దూరంగా ఉంచుతా, దిష్టి తగులుతోంది, అన్నీ అర్థం చేసుకుని అలాంటి భర్త దొరకడం నా అదృష్టం అని చెప్పుకొచ్చింది. ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది ఉందా అంటే చాలా ముఖ్యం. నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నా, ఫ్యాన్స్ అనే పదం నన్ను ఇబ్బంది పెడుతుంది, మీరంతా నా కుటుంబమే. అనసూయ పేరుతో పేజీలు సంఘాలు ఉన్నా నన్ను కలిసినప్పుడు చక్కగా మాట్లాడతా, వాళ్ళు నా ఫోటోలన్నీ కలిపి ఆల్బమ్ చేసినప్పుడు పంచుకుంటా. ఇప్పుడు వచ్చిన ఆయన అనసూయ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అంటూ డిబేట్లో పాల్గొంటున్న వ్యక్తి ఎలా వచ్చారో నాకు తెలియదు, ఆయన మాటలను కూడా సమ్మతించను. నా పేరు వాడుకుని వాళ్ళు బతుకుతున్నారు, ఈ చర్చలో ఉన్న వాళ్ళంతా పర్సనల్గా నన్ను కలవలేదు అని చెప్పుకొచ్చారు. అట్లా మిమ్మల్ని అభిమానిస్తే నా భార్యకి నా మీద కోపం వచ్చింది, మిమ్మల్ని చూడడానికి నన్ను జగిచ్చారు రానివ్వలేదంటే, అయ్యో వెంకీ గారు ఎందుకలా, మిస్సెస్ వెంకీ గారు ఎందుకండి కోపం, మీరిద్దరు వచ్చి నన్ను కలవండి అని చెప్పుకొచ్చింది.